హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు చిలుక కాకి కథ. అనగనగా ఒక ఊర్లో ఒక రామచిలుక కాకి ఉన్నాయి. అవి రెండు స్నేహితులు. అయితే చిలుక చురుకైనది, కాకి బద్ధకస్తురాలు. ఒకరోజు రెండిటికి బాగా ఆకలి వేసింది. దగ్గరలో ఉన్న ఒక జామ చెట్టుపై వాలి మంచి జామకాయ కోసం వెతకడం మొదలుపెట్టాయి. చిలుక ఓర్పుగా అన్నీ వెతికి ఒక పండు జామకాయను తెచ్చుకుంది. కాకి బద్ధకంతో ఒక పచ్చి జామను కోసుకుంది. అయితే చిలుక తెచ్చిన పండిన జామను చూడగానే కాకికి నోరు ఊరింది. ఎలాగైనా అది దొంగిలించి తినేయాలనే ఆశ కలిగింది. అందుకని చిలకతో, బాగా అలసిపోయాం కదా, స్నానం చేసి తిందామా అని అంది. పాపం అమాయకపు చిలుక మరి స్నానం చేస్తే ఎవరు మన జామకాయలకు కాపలా కాస్తారు అని అడిగింది. ముందు నువ్వు చేసిరా, నేను కాపలా కాస్తాను. తర్వాత నేను స్నానం చేస్తాను, నువ్వు కాపలా కాద్దు అని కాకి చిలకతో అంది. చిలుక అంగీకరించి కాకికి తన జామకాయను అప్పగించి వెళ్ళిపోయింది. ఆ వెంటనే కాకి చిలుక జామకాయను తీసుకుని పారిపోయింది. కొద్దిసేపటి తర్వాత వచ్చిన చిలుకకు జరిగిన మోసం అర్థమయ్యి ఏడుపు మొదలెట్టింది. సరిగ్గా అటుపైన పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై ఏడుస్తున్న చిలకను చూశారు. వాళ్లకు జాలి కలిగి చిలకమ్మ దగ్గరకు వచ్చి విషయం అడిగారు. చిలక ఏడుపు ఆపి కాకి చేసిన మోసం చెప్పింది. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు చిలకను ఓదార్చి, మమ్ములను తలుచుకుని ఒక చిన్న గొయ్యి తవ్వి చూడు అని చెప్పి మాయం అయ్యారు. చిలుక సరే అని దన్నం పెట్టుకుని చిన్న గొయ్యి తీసింది. చిన్న జామకాయ దొరికింది. దాన్ని తింటే చాలా తీయగా ఉంది. ఈసారి కొంచెం పెద్ద గొయ్యి తీసి చూద్దామనుకుని కొంచెం పెద్ద గొయ్యి తీసింది. ఈసారి ఇంకొంచెం పెద్ద జామకాయ దొరికింది. అది ఆనందంతో మళ్ళీ దండం పెట్టుకుని ఇంకా పెద్ద గొయ్యి తీసింది. దానికి చాలా పెద్ద జామకాయ దొరికింది. అది సంతోషంతో దానిపైకి ఎక్కి ఆడుకోవడం మొదలుపెట్టింది. అటుగా వెళుతున్న కాకి చిలకను చూసింది. అంత పెద్ద జామకాయ దానికి ఎలా దొరికింది ఆరా తీసింది. మంచిదైన చిలుక కాకి చేసిన ద్రోహం మర్చిపోయి జరిగిందంతా కాకికి చెప్పింది. కాకికి దుర్బుద్ధి పుట్టింది. అది కూడా ఓ చోట కూర్చుని పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. విషయం అర్థం అయిన పార్వతీ పరమేశ్వరులు నవ్వుకొని కాకి దగ్గరకు వెళ్ళి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. నా జామకాయ చిలుక దొంగిలించింది అని అబద్ధాలు చెప్పింది కాకి. అయితే చిన్న గొయ్యి తీసి చూడు అని కాకికి చెప్పి మాయమయ్యారు వాళ్ళు. కాకి ఆనందంగా చిన్న గొయ్యి తీసి చూసింది. అందులో నుండి చిన్న తేలు వచ్చి కుట్టింది దాన్ని. అమ్మోయ్ బాబోయ్ అని గెంతుకుంటూ ఈసారి పెద్ద గొయ్యి తీసింది. ఈసారి పెద్ద తేలు వచ్చింది. అందులో నుండి కాకికి తను చేసిన తప్పు అర్థమయ్యి ఎగురుకుంటూ చిలక దగ్గరకు వచ్చి క్షమాపణ కోరింది. అవి రెండు మళ్ళీ మంచి స్నేహితులయ్యాయి. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ? మీకు నా కథలు గనక నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.